నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. రాజమండ్రిలో జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయం. అయితే కల్తీ పాలు తాగి నలుగురు చనిపోయారు. ఇంకా కొంతమంది అయితే వెంటిలేటర్స్ మీద ఉన్నారు. నిజంగా దాని వెనక ఉంది ఎవరు? ఏం జరిగింది అసలు ఆ కల్తీ పాలల్లో? ఇలాంటి అంశాలను చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇది చాలా బాధాకరమైన వార్త. అసలు కల్తీ పాలు తాగి చనిపోవటం ఏంటి మేడం? దీని వెనక కారణం ఏంటి అసలు? ఈ మధ్యన మీరు చూసారంటే అంటే 2019, 24 మధ్యలో కల్తీ అనే పదం అనేది ఆంధ్రప్రదేశ్లో తెలియకుండా వ్యాప్తి చెందింది. అంటే అప్పుడు కల్తీ అని ఎవరికీ తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 తర్వాత ఎందులో కల్తీ జరిగిందో ఈ కూటమి ప్రభుత్వం వెలికి తీయడం మొదలుపెట్టింది. మనం చూసాం, ఓ పక్క మద్యం, ఇంకో పక్క కల్తీ లడ్డూలు, అంటే దేవుడి ప్రసాదం కూడా కల్తీ చేశారు. దాని మీద చాలా లోతైన దర్యాప్తు జరుగుతోంది. సిట్టును వేశారు. సిట్టు వేశాక మళ్ళీ కాదని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు సిబిఐ సిట్టు వేసింది. దాని మీద విచారణ జరుగుతోంది. మొత్తం అంతా కూడా అంటే 250 కోట్ల దాకా కల్తీ జరిగిందని మనకి ముఖ్యంగా ఫుడ్కి సంబంధించి మనకు తేలింది. అంటే లడ్డు ఏదైతే తయారీ ఉంటుందో ఆ లడ్డూలో అసలు నెయ్యే లేకుండా లడ్డూలు తయారు చేశారు. కల్తీ నెయ్యి అంటే నెయ్యి పేరుతో ఒక కల్తీ పదార్థాన్ని కలిపారు. అది మనం విన్నాం. అది ఒక పక్క నడుస్తూ ఉంటే ఇవాళ రాజమండ్రి దగ్గర కోరుకొండ దగ్గర నర్సాపూర్ అని, అక్కడ ఇవాళ వరలక్ష్మి డైరీ అని ఒకటి ఉంది. మరి వరలక్ష్మి డైరీ అంటే కెపాసిటీ ఏంటి ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ అక్కడ పాలు 160 కుటుంబాలకో ఎంతమందికో ఆ పాలు సప్లై అవుతాయి. సో ఆ పాలు తాగాక ఇవాళ 4 చనిపోయారు. 2 వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇంకా చాలామంది అవస్థ పడుతున్నారు. సో వాళ్ళని పరీక్షిస్తే ఇక్కడ హైదరాబాద్లో ల్యాబ్కి పంపించే పాలని అవంతా అందులో యూరియా ఉంది, ఇంకేమేమో పదార్థాలు ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి మొత్తం అసలు మీకు వామిటింగ్స్ అవ్వడం, తర్వాత అసలు వాళ్ళకి బంద్ అయిపోయింది కింద నుంచి. అంటే యూరిన్ వెళ్ళటం కానీ ఇవేమీ లేవు. అంటే మనిషిని శారీరకంగా హింసించటం అంటాం మనం. ఆ రకంగా పాప 4 చనిపోతే, సీతాలక్ష్మి అని ఒక ఆవిడ చనిపోయారు. మొత్తం 4లో ఒక ఆవిడ. వాళ్ళ కొడుకు కేసు వేశారు. వేస్తే 2 సెషన్స్ కింద ఇప్పుడు ఆ కేసు నమోదైంది. దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తోంది కదా, అసెంబ్లీలో ఆయన చాలా బాధపడ్డారు. 1, 2 చనిపోయిన కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తర్వాత కల్తీ మీద ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, ఎవరు కల్తీ చేసినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్తూనే ఈ పాల కల్తీ అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో ఎవరున్నా సరే, ఎంతటి వాళ్ళైనా వాళ్ళని శిక్షిస్తామని క్లియర్గా చెప్పారు. అంటే అది కూడా మామూలుగా దండన ఉండదని కూడా చెప్పారు ఆయన. అనేది ఒక భయం రావాలి. ఇవాళ అసలు మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి? పాలు అనేది వాళ్ళు పసిపిల్లలు తాగుతారండి కదా. అలాంటి పాలు ఇలా తయారు చేస్తున్నారంటే అసలు వాళ్ళు మనుషులా లేకపోతే అసలు పిశాచాలా మనకు అర్థం కావట్లే. లేదు వైసీపీ వాళ్ళ హస్తం ఏమైనా ఉందా? ఎందుకు వైసీపీ హస్తం అంటున్నామంటే ఇవాళ కల్తీకి సంబంధించి ఏకసభ్య కమిషన్ వేసింది కూటమి ప్రభుత్వం, మాజీ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో. దాని మీద వైసీపీ వాళ్ళు గందరగోళం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకి. అయితే సుప్రీంకోర్టు ఈ ఏకసభ్య కమిషన్ వల్ల వచ్చిన నష్టమేం లేదు, విచారణ జరుపుతున్నది వేరు, విచారణ చేస్తున్న బృందానికి సిట్టుకు కానీ మరొకళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. కాబట్టి ఏకసభ్య కమిషన్ వల్ల ఈ విచారణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదని క్లియర్ కట్గా చెప్పారు. సో దీంతో అంటే ఇప్పుడు ఇవన్నీ నడుస్తున్న క్రమంలో కక్ష కొద్దీ ఎవరైనా ఇలా చేశారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే వైసీపీ సానుభూతి పరులు కావచ్చు, లేదు ఎవరు చేశారనేది బయటికి రావాలి. ఇక్కడ మనం ఏమీ పేర్లు చెప్పడానికి ఏం లేదు, అది అనవసరం కూడా. ఎందుకంటే పలానా వాళ్ళు చేశారని మన ఊరికే జస్ట్ లైక్ దట్ అనకూడదు. అందుకని వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా అని మనం ప్రశ్నిస్తున్నాం అంతే. ఉన్నారో లేదో తెలియదు, లేదు వాళ్ళు సానుభూతి పరులు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. ఆ ఎవరు అనేది బయటికి రావాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, డబ్బు కోసం అని మనిషి ఇంతకంటే దిగజారడా? ఈ కల్తీ అనేది నిన్న ఇవాళ ఉన్నది కాదు, గత 56 ఏళ్ళుగా మనం వింటూనే ఉన్నాం. కాకపోతే ఇలా పీకుకి వెళ్ళటం మాత్రం ఇప్పుడే. అంటే పాల డబ్బాలు గతంలో కూడా కల్తీ చేశారని మనం విన్నాము. ఇవాళ పాల డబ్బాలు కాకుండా పాలు కల్తీ చేసి
అంటే ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మనుషుల్ని చంపి? అవును. ఒక కక్ష ఎందుకు ఉంటుంది ఒక గ్రామం మీద? ఉమ్, 160 కుటుంబాల మీద ఎవరికి కక్ష ఉంది? ఉమ్, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. ఇవాళ ఎలా చూసుకున్నా వరలక్ష్మి డైరీ కెపాసిటీ ఏంటి? మొత్తానికి వరలక్ష్మి డైరీ అనేది మీకు ఎక్కడుందంటే శ్రీ వరలక్ష్మి డైరీ కంబాలపేట పేరుతో ఉంది. ఇవాళ ఘటన జరిగిన ప్రాంతాలు వచ్చి మీకు లాలా చెరువు, చౌడేశ్వరి నగర్. తర్వాత మీరు కనుక చూసుకుంటే ఇందాక మనం చెప్పినట్టుగా నర్సాపురం అంటే రాజమండ్రి పక్కన ఉంది. సో ఇప్పుడు 8 మంది చికిత్స పొందుతున్నారు, 4 చనిపోయారు. సో ఈ ఘటన చూశాక మనకు అనిపిస్తున్నది ఏంటంటే ఇది ఎవరో పని కట్టుకుని చేసి ఉండాలి, కక్షతో చేశారు. కాకపోతే ఈ కక్ష అనేది వ్యక్తిగతమా రాజకీయమా అనేది తేలాలి. అవును. రాజకీయం అయితే ఎంతటి వాళ్ళైనా వదలకూడదు. కాదు వ్యక్తిగత కక్ష అంటే అసలు ఎందుకు కక్ష పేరుతో చంపేస్తారు. అసలు పాలు ఎంచుకోవటం ఏంటి? ఇంతమందిని ఎందుకు బాధిస్తారు? కొంతమంది ఏమంటారు మేడం, గేదెలు కూడా మారాయి కదా అందుకేమో అని అంటారు. మరి గేదెలు మారితే పాలు ఇట్లా తేడా ఉంటాయా మేడం? ఏంటి గేదెలు మారడం అంటే? అంటే వేరే గేదె, ఇది ఈ గేదె కాకుండా వేరే గేదె నుంచి పాలు పిండి పాలు తీసుకెళ్లి గేదెలు మారే అనుకుందాము, గేదెలు మారే అనుకుందాము. ఆ గేదెలు యూరియా తింటాయా మామూలుగా? అన్లెస్ మీరు ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చారా గేదెలకి? ఇప్పుడు మీకు ఏమవుతుందంటే పాలు ఎక్కువ రావాలని ఇంజెక్షన్లు ఇస్తారు, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, అట్లా ఏదైనా ఇచ్చారా? అది కూడా ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం మొన్న కూడా చదివాను నేను, మీకు ఎక్కువ పాలు వచ్చేయాలంటే హార్మోనియల్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అందులో కల్తీలు ఉంటాయి. మరి యూరియా కలుపుతారా మనకు అవి తెలియదు, టెక్నికల్గా మనకు తెలియదు. సో ఆ రకంగా ఎవరైనా చేశారా? అంటే గేదెలు మారటం అంటే వేరే వాళ్ళ దగ్గర పాలు తీసుకున్నారా, అంటే వేరే కొత్త వాళ్ళ దగ్గర. ఇప్పుడు పాలు పోసే వాళ్ళు ఉంటారు కదా, తర్వాత అసలు గేదెలు ఏమి ఫుడ్ తింటున్నాయి అది కూడా చూడాలి. ఇవన్నీ కూడా అందుకే దీని మీద చాలా అంటే ఇవాళ మనం వెంటనే రిపోర్ట్ ఇవ్వటానికి ఉండదు, చాలా పరీక్షించాలి, చాలా ఇది చేశాక దీని మీద ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని కాదు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ వరలక్ష్మి డైరీ ఉదంతం మనకు తెలిసింది కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండే డైరీలు ఎన్ని, అసలు ఎవరెవరు ఏమేమి సప్లై అంటే ఎంత పాలు సప్లై చేస్తారు, ఎవరికి వెళ్తాయి? ఇప్పుడు ఈ వరలక్ష్మి డైరీలో ఓన్లీ పాలే సప్లై చేస్తున్నారా, లేదు వెన్న, పెరుగు, నెయ్యి, తర్వాత ఫ్లేవర్డ్ మిల్క్స్ అట్లా ఏమైనా సప్లై చేస్తున్నారా? వాటిని కూడా ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించాలి. ఎందుకంటే ఇది చాలా ఫుడ్ అనేది మనందరికీ కూడా ఎసెన్షియల్ అది, కాబట్టి దాని మీద చాలా లోతైన దర్యాప్తు అయితే జరపాలి. థ్యాంక్ యూ.